Welcome to our cursive writing course. Okay, my name is Muralidhar, handwriting trainer. లాస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? ఐ యు డబ్ల్యూ టి జే పి, అవునా? వాటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ లెటర్స్. ఓకే, అవన్నీ ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్లో ఏం నేర్చుకుంటాం? ఈ ఎల్ బి ఎఫ్ హెచ్ కే ఆర్ అండ్ ఎస్. ఓకే, ఇవి ఎట్లా రాయాలి, ఎలా నేర్చుకోవాలి, వాటి తాలూకా కనెక్టివిటీ లెటర్స్ ఏంటేంటి, వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ ఎట్లా రాయాలి, ఇవి మనం ఇప్పుడు చెప్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి? ఈఎల్, ఈ ఎట్లా రాయాలి చూసారా? ఇది ఎంత నేరోగా ఉందో. జనరల్గా మనం రాయమంటే ఇట్లా రాస్తారు, ఇంత బండగా కానీ ఇంత ఇట్లా ఈ గీత ఇంతవరకు కానీ రాయకూడదు. ఓకే, ఇలాగా స్లాంట్గా రాయాలి, నేరోగా రాయాలి, అప్పుడే ఆ లెటర్ తాలూకు అంతం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్, ఇలా రాయకూడదు. ఓకే, నెక్స్ట్ బి, ఇలాగా కనెక్టివిటీ ఇవ్వాలి. ఓకే, బి చూసారా? ఇది స్లాంట్గా ఉండాలి, ఇది కూడా స్లాంట్గా ఉండాలి. ఇది స్లాంట్ రాసి ఇది స్ట్రైట్ రాస్తే ఇట్లా అయిపోతుంది, ఇది రాంగ్. ఇది స్ట్రైట్ రాయకూడదు, ఇది స్లాంట్ రాసి ఇది స్ట్రైట్ రాయకూడదు. రెండు కూడా స్లాంట్ రాయాలి, దీన్ని క్లబ్ చేయకూడదు, ఇట్లా రాయకూడదు. ఇట్లా రాస్తే ఎఫ్ అయ్యే ప్రమాదం ఉంది, అర్థమైందా? ఇట్లా బి రాయాలి. నెక్స్ట్ ఎఫ్, ఇట్లా ఎఫ్ రాయాలి. ఇది 3 లైన్స్లో ఉంటుంది, ఇది 4 లైన్లో ఉంటుంది, అర్థమైందా? ఇది అప్పర్ జోన్, ఇది ఫుల్ జోన్, అర్థమైందా? ఇది మిడిల్, అప్పర్ అప్పర్ ఫుల్ జోన్, అర్థమైందా? ఎఫ్ ఇట్లా ఉంటుంది. హెచ్, ఈ హెచ్ కూడా చూసారా? చాలామంది ఎట్లా రాస్తారంటే ఇది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, దిస్ ఈజ్ రాంగ్. ఆల్సో మళ్ళీ ఇది స్లాంట్ రాసి ఇది స్ట్రైట్గా రాసిన వాళ్ళు ఉన్నారు, అది కూడా రాంగ్. హెచ్ ఇదే ఫస్ట్ లైన్ ఎప్పుడైతే మనం స్లాంట్ రాసామో సెకండ్ లైన్ కూడా ఆ లైన్ టచ్ అయినాక ఆటోమేటిక్గా అది కూడా స్లాంట్ రాయాలి, అప్పుడే మీకు అది కరెక్ట్ అవుతుంది. చూసారా? ఇది స్లాంట్, మళ్ళీ ఇలాగ వచ్చాం, మళ్ళీ ఈ లైట్ వచ్చింది, ఇది కూడా స్లాంట్ వచ్చిన తర్వాతే ఎండింగ్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ కే, ఇట్లా ఉంటుంది కే, అర్థమైందా? కే రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హెచ్ కే రెండు క్లబ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి హెచ్ రాసినప్పుడు ఇలా రాస్తే ఇది హెచ్ కే ఆర్ ఎవరికి ఏమీ తెలియదు, కాబట్టి ఈ హెచ్ కొంచెం క్లియర్గా ఇక్కడ ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ పెట్టాలి. ఇది ఈ లైన్ దాటి మీదకి రాస్తే మళ్ళీ ఆర్ అయిపోతుంది, ఈ లైన్ దాటి క్రాస్ అవ్వకూడదు. ఇక్కడి నుంచి ఇట్లా రాసి ఇలా రాయాలి, లేదా ఇట్లా కూడా రాయొచ్చు కే. ఇదైనా కరెక్టే, మీకు ఏది ఈజీగా ఉంటే అది రాసుకోండి, పర్వాలేదు. కే అయింది కదా. ఆర్ఎస్, ఆర్ ఎస్. ఇక్కడ చూడండి, ఆర్ ఏంటి ఇలా రాస్తారు కొంతమంది, ఇది ఇంత క్రాస్ రాయక్కర్లా, ఇది స్లాంట్ రాయాలి, ఈ రౌండ్ షేప్ రాయాలి, ఇక్కడ చిన్న రౌండ్ రాయాలి. ఇది మళ్ళీ ఇలా రాసి ఇలా రాస్తే ఎస్ ఆర్ తెలియని పరిస్థితి అయిపోతుంది, అర్థమైందా మీకు? ఇది ఇట్లా రాస్తే ఆర్ ఎస్ తెలియని పరిస్థితి అయిపోతుంది. అప్పుడు మనం ఎలా రాయాలి? ఆర్ ఎస్. ఓకేనా? ఇట్లా రాయాలన్నమాట. ఇప్పుడు ఈ ఈఎల్బిఎఫ్హెచ్కేఆర్ఎస్ అనేటువంటిది ఎట్లా రాయాలన్నది, సింగిల్ లెటర్స్లో ఎలా రాయాలన్నది, ఏ జోన్లో ఉన్నాయి? మిడిల్, అప్పర్ అప్పర్ ఫుల్, అప్పర్ అప్పర్ మిడిల్ మిడిల్.
మిడిల్ జోన్లో ఏ లెటర్స్ ఉన్నాయి, అప్పర్ జోన్లో ఏ లెటర్స్ ఉన్నాయి అన్నది మీ అందరికీ ఇప్పుడు క్లారిటీగా అందరికి అర్థమై ఉంటాయి. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ లెటర్స్ ఏ రకంగా రాయాలి. ఫర్ సపోజ్ ఈతో EARN ఎర్న చూడండి ఎట్లా రాయాలో. EARN ఎర్న ఇట్లా రాయాలి. ఇది మిడిల్, ఇది మిడిల్, ఇది మిడిల్, ఇది మిడిల్. ఓకే, 4 కూడా మిడిల్ లెటర్సే. అంచేది ఇదేంటి ఓన్లీ మిడిల్ లైన్లోనే రాయడం జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఈ తర్వాత ఎల్ చూడండి. ఎల్తో ఇది అయిపోయింది కదా. ఎల్తో లిస్ట్. చూసారా? ఎల్ అప్పర్ జోన్, ఐ మిడిల్ జోన్, ఎస్ మిడిల్ జోన్, టీ అప్పర్ జోన్. మీకు అర్థమవుతుందా ఇప్పుడు? అప్పర్ జోన్ ఏది, మిడిల్ జోన్ ఏది, లోవర్ జోన్ ఏది, ఫుల్ జోన్ ఏది, మీకు అందరికి అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఆ లెటర్స్ కూడా ఏ జోన్లో ఏ లెటర్ రాయాలో ఒక ఐడియా వచ్చిందా మీకు? ఇంకా మనకి ఈ జోన్స్ లెసన్ ఒకటి వేరేగా వస్తుంది, అందులో ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. ప్రతి లెటర్ కూడా ఏ రకంగా వస్తుందని మళ్ళీ నెక్స్ట్ లెసన్లో తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఎల్తో అయిపోయింది కదా. నెక్స్ట్ బితో ఏంటి రాయొచ్చు? బ్యాగ్. చూడండి, ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాయి. వర్డ్స్ ఇవే రాయాలని లేదు. ఏ లెటర్ రాసినా కానీ కనెక్టివిటీతో ఏ రకంగా రాయాలనేటువంటిది మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. బ్యాగ్ ఎలా రాయాలి? బ్యాగ్. బి అప్పర్ జోన్, ఏ మిడిల్ జోన్, జి లోవర్ జోన్. ఓకేనా? అర్థమైందా? అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్. బ్యాగ్, బిఏజీ బ్యాగ్. బితో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటుంది? ఎఫ్. ఇప్పుడు మనం ఏంటి ఎఫ్తో ఎట్లా రాయాలి? ఈ అయిపోయింది, ఎల్ అయిపోయింది, బి అయిపోయింది, ఎఫ్తో ఏం రాయొచ్చు? ఫ్యాన్. FAN ఫ్యాన్. మామూలుగా మీరు ఎలా రాస్తారు రాయమంటే? అన్నీ తప్పులే. ఇది బిఓ తెలియదు, ఎఫ్ఓ తెలియదు, ఈ ఏఓ తెలియదు, ఈఓ తెలియదు. ఈ ఎన్ విధానమే కాదు, రాసే విధానమే కాదు. సో దిస్ ఈజ్ రాంగ్. ఇలా క్లియర్గా క్లారిటీగా స్లాంటింగ్ రాస్తూ కనెక్టివిటీ ఇస్తూ ఒక్కొక్క లెటర్ విడివిడిగా కనిపించేలాగా ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. లెటర్కి గ్యాప్ దేనివల్ల వస్తుంది? ఏది కనెక్టివిటీ వస్తుంది? ఎండింగ్ కనెక్టివిటీతో డిస్టెన్స్ వస్తుంది అనమాట ప్రతి లెటర్కి. అప్పుడు వాడు క్లియర్గా క్లారిటీ ఉంటుంది మీకు. ఓకేనా? ఎఫ్ అయింది. తర్వాత హెచ్తో ఏం రాయొచ్చు? HEN హెడ్ రాయొచ్చు, HEAD హెడ్ రాయొచ్చు. చూడండి మళ్ళీ HEN హెన్ లేదా HEAD హెడ్. HEN చూసారా? హెచ్ రాసేటప్పుడు ఇది స్లాంట్ వచ్చింది, ఇది కూడా స్లాంట్ వచ్చింది. ఇలా రాయలేదు చూసారా? నేను ఇలా రాస్తే ఏంటవుతుంది? స్ట్రైట్ అయిపోతుంది. స్ట్రైట్ రాయకూడదు కదా, స్లాంటింగ్ రాయాలి. ఇలా స్లాంట్ రాసి ఇది కూడా స్లాంట్ రాయాలి. ఈ లైన్ టచ్ చేసినాక చిన్న కర్వ్ ఇచ్చి ఇట్లా ఈ రాయాలి. అప్పుడు మీకు కరెక్ట్గా ఈ లూప్ తెలుస్తుంది. మామూలుగా ఇలా రాస్తే ఇది ఈ తెలియదు, సి లాగా ఉంటుంది. సో ఇట్లా ఇలా రాయాలి క్లారిటీ కోసం. బట్ ఇట్ షుడ్ బి నేరోగా ఉండాలి ఆ లెటర్. ఎట్లా ఉండాలి? నేరో. HEN ఎండింగ్. ఈ ఎండింగ్ కనెక్టివిటీ ప్రతి లెటర్కి కూడా లేకపోతే మీకు ఆ లెటర్ తాలూకా వర్డ్ తాలూకా అందమే పోతుంది. సో ప్రతి లెటర్కి కూడా ఎండింగ్ కనెక్టివిటీగా క్లియర్గా చూపించండి. ఇప్పుడు ఇలా రాసి ఇలా అనేసరికి దానికి అర్థం లేదు. ఈ కనెక్టివిటీ ఇస్తేనే దీని తాలూకా బ్యూటిఫికేషన్ తెలుస్తుంది.
ఓకే, నెక్స్ట్ ఎన్ అయిపోయింది కదా, హెచ్ అయిపోయింది. నెక్స్ట్ కే. కే అయితే ఏంటి రాయొచ్చు? కేఐటి కైట్ రాయొచ్చు, కేఐఎన్జి కింగ్ రాయొచ్చు, కేఐఎన్డి కైన్ రాయొచ్చు. చూడండి, అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్, కింగ్. ఓకే, కే అయింది కదా. నెక్స్ట్ లెటర్ దేంతో రాయాలి మనం? కే అయిపోయింది కదా. ఆర్. ఆర్తో ఏంటి రాయొచ్చు? ఆర్ఏ సిఈ రేస్ అని రాయొచ్చు, ఆర్ఈడి రెడ్ రాయొచ్చు, ఆర్ఓఎస్సి రోజ్ రాయొచ్చు. ఏదైనా కానీ ఎలా రాయాలి? ఆర్ఓఎస్సి రోజ్. అర్థమైందా? ఇది ఆర్. చూడండి ఇక్కడ క్లారిటీగా చూడండి, ఇది స్లాంట్గా వెళ్తుంది, ఇది ఇట్లా వచ్చి ఇది కూడా స్లాంట్ రాయాలి. ఇలా రాసి ఇలా స్ట్రైట్గా రాయకూడదు, స్ట్రైట్గా రాయకూడదు. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ జీరో కొంతమంది పెద్దది పెడుతూ ఉంటారు, కాదు జస్ట్ ఈ దాటి ఇంకా పైకి రాయకూడదు, ఇక్కడి నుంచే ఇట్లా రాయాలి. ఓకే, దీని కనెక్టివిటీ ఇక్కడ ఉంది కదా, ఓ. దీని కనెక్టివిటీ ఇక్కడ ఉంది కదా, చూసారా? హాఫ్ ఆఫ్ ద మిడిల్ లైన్లో ఎండింగ్ కనెక్టివిటీ వచ్చింది ఓకే, ఇక్కడి నుంచే స్టార్టింగ్ కనెక్టివిటీ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లెటర్కి ఓ ఎస్ రోజ్. చూసారా? ఆర్ఓఎస్సి రోజ్. వెరీ క్లియర్, ఆల్ ఆర్ ఇన్ మిడిల్ జోన్. ఓకే, నెక్స్ట్ స్కై. లాస్ట్ వన్ ఏంటి? ఎస్, స్కై. Snake style, come down on the same line like this. Upper zone K and go up and touch this line slightly and touch this line, come down slightly, giving ending connectivity. S K Y. ప్రతి లెటర్ కూడా మీరు స్లాంటింగ్ లైన్లోనే రాయాలి, స్ట్రైట్ రాయకూడదు. స్ట్రైట్ రాస్తే కర్సివ్ రైటింగ్ అది అవ్వదు. దీనివల్ల మీకు బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ప్రతి లెటర్ కూడా నేరో లెటర్ రాయాలి, స్లాంటింగ్ రాయాలి. ఓకేనా? ప్రతిదీ కూడా నేరో, స్లాంటింగ్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోవర్ జోన్, ఇవన్నమాట. ఇప్పుడు ఇందులో ఇంకో ప్రమాదం ఉంటున్నాయి ఏంటన్నా, మిస్టేక్స్ వచ్చి జరిగే ప్రమాదం ఏంటున్నాయంటే, మిస్టేక్ జరిగే ప్రమాదం ఏంటంటే ఈఎల్ రాసినప్పుడు ఇప్పుడు మీరు జోనల్ లైన్స్ అబ్జర్వ్ చేయలేదనుకోండి, మీరు ఎలా రాస్తారు? ఇలా అంటారు, అది ఈసీయా ఈఎల్లా ఏంటది? సో ఈ అనేటువంటిది మిడిల్ లైన్. ఓకే, ఎల్ అప్పర్ లైన్, పైకి వెళ్తే కానీ ఇది ఎల్ అని తెలియదు. అదనమాట అక్కడ మిస్టేక్ జరిగే ప్రమాదం ఉంది. ఆ లైన్ దాటి అప్పర్ జోన్కి వెళ్తేనే అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సిఈ. ఇది క్లారిటీగా ఈ జీరో వస్తేనే, ఇక్కడ ఈ లూప్ వస్తేనే కరెక్ట్ అనమాట. లేకపోతే ఇలా రాస్తే అది సిసి అయిపోతుంది కానీ సిఈ అవ్వదు. సో ఇట్లా రాయకూడదు, ఇలా లూప్తో ఇట్లా రాయాలన్నమాట. ఇట్లాంటివి ప్రమాదం లేకుండా జాగ్రత్తగా జోనల్ లైన్స్ అబ్జర్వ్ చేసుకొని మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కటి కూడా ఎల్హెచ్ కూడా ఎల్బి. ఇప్పుడు ఎల్ రాస్తారు, బి రాయాలంటే ఇలా రాయాలి కదా. ఇప్పుడు ఎల్ ఇలా రాసి ఇలా వదిలేసారనుకోండి, అది ఎల్ఎల్ అయిపోతుంది కానీ ఎల్బి అవ్వదు కదా. సో ఇది కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు వెళ్ళి ఇట్లా కనెక్టివిటీ ఇస్తేనే అది బి అవుతుంది, అప్పుడు ఎల్బి అవుతుంది. అర్థమైందా? హెచ్కే, హెచ్ ఇలా రాసి కే ఇలా రాశారనుకోండి, లేదా ఇలా రాశారనుకోండి, రెండు ఒకలాగా ఉంటాయి, డబల్ ఆర్లు అయిపోతాయి. సో ఇది క్లారిటీగా రాయాలి. హెచ్ ఎలా రాయాలి? ఇలా రాయాలి. ఇది స్లాంట్గా రాయాలి,
ఇక్కడ ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ వస్తేనే ఆ హెచ్ అందంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ లెసన్లో మనం ఎన్, ఎం, వి, వై, ఎక్స్, జెడ్ ఇవి ఎలా రాయాలి, ఏ రకంగా స్లాంటింగ్ రాయాలి, ఏ లైన్స్లో రాయాలి, వాటి కనెక్టివిటీ లెటర్స్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. ఓకే, మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ మర్చిపోవద్దు. ప్రతి లెసన్లో ఇది మీకు చెప్తున్నాను. రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే మీ రైటింగ్ యాజ్ యూజువల్ అయిపోతుంది. కాబట్టి డూ రెగ్యులర్ ప్రాక్టీస్. ఓకేనా? థ్యాంక్ యూ.